ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే ఆహ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూసు. ఇది చాలా ఇట్లాంటి న్యూస్ మనం విన్న తర్వాత మన స్టేట్‌లో గూడా ఇలా జరిగితే ఎంత బావుంటుందనిపిస్తుందనమాట. ఆహ్, వార్తలోకెళ్తే మనకు ఢిల్లీ రాజధాని నడిబొడ్డున ఈ రోహింగ్యాగాళ్ళు, బంగగాళ్ళైతే తిష్ట వేసుకొని కూర్చున్నారు. అదేవిధంగా బీజేపీ గెలవనంత వరకు వీళ్ళ ఆటలు సాగినాయి. అదేవిధంగా ఈ దాష్టికమైన పార్టీలు, ఈ చెత్త పార్టీలంతా ఆ కొడుకులకు సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు ఎవడైనా వచ్చి మన ఇంటి పక్కల ఉంటేనే మనం ఇంటి ముందర ఏదన్నా పెట్టుకుంటేనే మనం తట్టుకోలేము. ఏదన్నా చేస్తుంటే బిజినెస్ లాంటిది. అట్లాంటిది ఎవడో రోహింగ్యా గాడు, బంకగాడు వచ్చి మన దేశంలో వచ్చి ఎంతో ప్లేస్‌ని ఆక్రమించుకొని, అక్రమంగా ఆధార్ కార్డులన్నీ సంపాదించుకొని, వాడు బతికి మన పుట్ట కొడుతుంటే ఎట్లా ఊరుకుంటారు? కానీ కంగీలు, కాంగిగాళ్ళు, కమ్మిగాళ్ళు వీళ్ళంతా వాళ్ళకి మద్దతిచ్చిర్రు. వాళ్ళని పెంచి పోషిచ్చిర్రు. ఎందుకంటే ఓట్ల కోసం. వాళ్ళని ఓటర్ ఆధార్ కార్డ్ ఇచ్చి ఓటర్‌గా మార్చుకున్నాడు గదా! కానీ ఇప్పుడు బీజేపీ వచ్చినాక అట్లా ఉండదు. కాబట్టి బీజేపీ అధికారంలోకి చేపట్టిన వెంటనే యమునా నది ప్రక్షాళన అయితే చేపట్టింది. అదేవిధంగా మొన్న జరిగింది అమిత్ షా ప్లస్ ఆహ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్లస్ సీఎం రేఖా గుప్తాతో ఒక సమావేశం జరిగింది. సమావేశంలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏందంటే తొందరగా ఐడెంటిఫై చేసి ఈ రోహింగ్యాగాళ్ళని బంగాగాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ దేశం నుంచి డిపోర్ట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నారో లేరో గానీ తొందరగా యాక్షన్‌కు మొదలుపెట్టేసిండ్రు. వాళ్ళని ఐడెంటిఫై చేసిండ్రు. తర్వాత ఎక్కడెక్కడైతే బంగ్లాదేశీ రోహింగ్యాగాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు మొత్తం వాళ్ళ ప్లేస్‌ని. వాళ్ళని ఒక దగ్గర చేర్చి వాళ్ళని డిపోర్ట్ చేయబోతున్నారు. ఇలాంటి నిర్ణయాలు జరగాలంటే మనకు ఏ పార్టీ ఉండాలి? మనం అనుకున్న పార్టీ ఉండాలి. మనం అనుకున్న బీజేపీ గాని, మనకు సపోర్ట్ చేసే పార్టీ ఉండాలి. మనకు సపోర్ట్ చేసే లీడర్ ఉండాలి. ఎవడో ఏమంటారు చూడు, బర్రెకి గడ్డేసి ఆవుకు పాలు వింతే వస్తదా అని సామెత ఉంది. ఈ సామెతను అక్షరాల నిజం. ఎందుకంటే కాంగ్రెస్‌కి ఓట్లేసి, కేజ్రీవాల్‌కి ఓట్లేసి, కమ్మిగాళ్ళకు, కాంగిగాళ్ళకు ఓట్లేసి బీజ వాడు ఇక్కడ దేశం నుంచి అక్రమంగా వచ్చినోడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాడా? లేదు. కాబట్టి బర్రెకి గడ్డేసినాం, బర్రెకి పాలు పిండాలి. అట్లా బీజేపీకి ఓట్లేస్తేనే ఆహ్, మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. మన దేశం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఈ వార్త మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మనకు గూడా ఇలాంటి ప్రభుత్వం కావాలంటే మన రాష్ట్రం కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే మనం ఫస్ట్ ఓట్లేయడం నేర్చుకోవాలి. ఎవరికి మనకు మద్దతిచ్చే వాళ్ళకి. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోనైతే 10 మందికి షేర్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.